ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేసి ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా చేరువవుతుంది. అలాగే మీరు నన్ను ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్ ఛానల్ ద్వారాను, వాట్సాప్ ఛానల్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా జాయిన్ అయ్యి మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది పండుగ మనందరము జరుపుకుంటున్నాం కదండి. ఆ పండుగ రోజు కొండపైన స్వామివారికి కూడా ఈ పండుగ వేడుకలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగినప్పుడు టెంపుల్ అంటే గుడి లోపల మొత్తం కూడా శుద్ధి చేస్తారు, అంటే క్లీన్ చేస్తారన్నమాట. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా అర్చకులు అన్నీ కూడా నిర్వహించేసి, అంటే చేయాల్సిన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ముందుగానే చేసేసి స్వామివారి మూల విరాట్కి తెర వేస్తారు, అంటే కర్టెన్ లాగా వేసేసి గుడి ఒక 6 గంటల పాటు మూసివేస్తారనమాట. అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11-11:30 గంటల వరకు కూడా గుడి పూర్తిగా క్లోజ్ చేసి టెంపుల్ మొత్తం లోపల నీట్గా క్లీన్ చేస్తారండి. సో ఆ తర్వాత శుద్ధి అనంతరము నామకోపు, శ్రీచూరణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా కూడా వేసి మళ్ళీ ఆలయాన్ని తెరుస్తారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అంటే ఆ కార్యక్రమం జరుగుతున్న కాసేపు కూడా, అంటే టెంపుల్ అంతా లోపల క్లీన్ చేస్తున్న కాసేపు కూడా దాదాపు గుడి 6 గంటల పాటు మూసివేసి ఉంటుంది. దయచేసి మీరంతా తెలుసుకోండి. ఏప్రిల్ 2 తెల్లవారుజామున 6 నుంచి మధ్యాహ్నం 11-11:30 గంటల వరకు దాదాపు 5:30-6 గంటలు గుడి మూసివేసి ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో మీలో ఎవరైనా కొండపైకి దర్శనానికి వచ్చారే అనుకోండి, మిమ్మల్ని పంపరు. తెలియక మీరు ముందుగానే వెళ్ళి క్యూ లైన్లో ఉండిపోతే అక్కడ బ్లాక్ అయిపోతారు. సో దయచేసి ఆ రోజు ఏప్రిల్ 2వ తారీఖున వచ్చారు ప్రతి భక్తులు కూడా ఈ విషయం మీరు తెలుసుకోవాలని నా చిన్న విజ్ఞప్తి అండి. ఏప్రిల్ 2 అనేది మంగళవారం రాబోతుంది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకొని ఇది దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 2న భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవాలని నా చిన్న విజ్ఞప్తి. అలాగే ఇక ఎప్పటిలాగైనా మనం మెయిన్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే, జూన్ నెలాఖరి వరకు కూడా ప్రస్తుతము అన్ని రకాల 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్, రూములు, ఎలక్ట్రానిక్ లక్కీడిప్ సేవలు, ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ డొనేషను, ఇవన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ అయితే పూర్తి స్థాయిలో అయిపోయింది. ఇక మీకున్నవి 2 దారులు. ఒకటి మే అలాగే జూన్ నెలకి సంబంధించి నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను చూడండి. టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా అని ఉంది కదా. ఈ సేవా కోటాలో ఇక్కడ సర్వీస్ నేమ్ అని ఉంది కదా, సప్తగౌ ప్రదక్షిణశాల తిరుపతి అని ఉంది కదా. ఈ సప్తగౌ ప్రదక్షిణశాల తిరుపతిలో మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఒక హోమం నిర్వహిస్తారు. ఈ హోమం విధానం ద్వారా మే అలాగే జూన్ నెలకైతే మీరు స్క్రీన్ పైన చూడండి, ఇప్పటికీ బ్లూ కలర్లో ఉన్నాయి, ఇంకా విడుదల చేయాల. మే అలాగే జూన్ నెలకి మటుకు ఈ హోమంలో మీరు పాల్గొని ఆ తర్వాత 300 రూపాయల దర్శన టికెట్ ఉంటుంది. కాబట్టి ఈ హోమంకి డబ్బులు పే చేస్తే ఆల్రెడీ 300 రూపాయల దర్శన టికెట్ కూడా ఉంటుంది. కాబట్టి కొండపైన దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. సో భక్తులకున్న ఒకే ఒక దారి మే అలాగే జూన్ నెలలో ఈ శ్రీనివాస దివ్యాంగ విశేష హోమం విధానం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవటము. అలాగే మరొక రెండవ దారి ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా కానీ తిరుపతికి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి రోజుకి 40,000 టోకెన్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగా అంటే 24,000 సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అలాగే అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకు ఒక 10,000 టోకెన్లు, శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి 5,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా చూస్తే ఒక రోజుకి మీకు 35 నుంచి 40-42,000 టోకెన్లు అయితే మీకు అందుబాటులో ఉండబోతున్నాయి అన్నమాట. ఇవి ప్రతిరోజు ఆఫ్లైన్లో మీకు ఇస్తున్నారు.
ఇక ఎక్కువ మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేది ఎన్ఆర్ఐల గురించి అండి. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయితే గనక మీరు డైరెక్ట్గా కొండపైకి వచ్చేసి మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్టు వీసా స్టాంప్ వేసింది ఉంటుంది కదండి, అది తీసుకొని ఏటీసీ సర్కిల్ వద్ద వెళ్ళినట్లయితే మీకు డైరెక్ట్గా 300 రూపాయల దర్శన టికెట్ క్యాష్ తీసుకొని అప్పటికప్పుడు ఇస్తారండి. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా ఎన్ఆర్ఐ అయ్యి ఉంటే వారికి కూడా పాస్పోర్ట్ తీసుకొని వారికి కూడా మీకు 300 రూపాయల దర్శన టికెట్ ఏ రోజైనా ఎప్పుడైనా వచ్చినా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే భక్తులు కొంతమంది నన్ను చాలాసార్లు అడిగే మరొక ప్రశ్న ఏమిటి అంటే, మేము తిరుపతి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మాకు డబ్బులు తక్కువ రేట్లో మేము కొండపైన ఇంకేమైనా ప్రదేశాలు చూడవచ్చా అని అడుగుతున్నారండి. కొండపైన మీరు 120 రూపాయలు కనుక పే చేసినట్లయితే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అంటే వెళ్ళడానికి రావడానికి కొండపైన ఏపీఎస్ఆర్టీసీ తిరుమల వాళ్ళు మీకు వేణుగోపాల స్వామి ఆలయము, జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు ఇలా 6 ప్రదేశాలు అయితే మీకు బస్సులో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు చూపిస్తారండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోగలగాలి. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికి ఒక విషయం చెప్తున్నా. జూన్ నెలాఖరు వరకు కూడా రూములు దొరకని వారు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తెల్లవారుజామున 3 గంటల నుంచి 7 గంటల వరకు ప్రయత్నించినట్లయితే మీకు తప్పకుండా ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే రూమ్ వస్తుంది. ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటే మీకు రూమ్ రావడం చాలా కష్టం. ఇక కొండపైన ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా మీకు సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆర్స బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, అష్టాదల పాద పద్మారాధన, తిరుప్పావడ, పూర్ణాభిషేకం, మేల్చాట్ వస్త్రం ఇవన్నీ సేవలు కూడా ఏ రోజుకు ఉంటే ఆ రోజుకి ఒక్కరోజు ముందుగా మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా లక్కీ డిప్ సేవల విధానం ద్వారా మీ అందరికీ భక్తులకి పాల్గొనే అవకాశం అయితే ఇస్తున్నారు. సపోజ్ సుప్రభాతమే తీసుకోండి, ప్రతిరోజు ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందుగా వచ్చి మీరు కొండపైన లక్కీ డిప్ సేవల్లో పాల్గొనవచ్చు. ఈ సేవలో మీరు సెలెక్ట్ అయితే మీ మొబైల్ నెంబర్కి SMS వస్తుంది. అందులోనే పేమెంట్ చేయడానికి కూడా లింక్ ఉంటుంది. అప్పుడు మీరు పేమెంట్ చేస్తే ఈ టికెట్ బుక్ చేసుకున్నట్టే. అలాగే ఒకవేళ అర్చన, తోమాల ఉంది అనుకోండి, అది మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకరోజు ముందు మాత్రమే ఈ సేవల్లో పాల్గొనగలరు. అలాగే కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ప్రతిరోజు ఉంటాయి. సో మీరు ఒకరోజు ముందు వచ్చి ఈ సేవల్లో కూడా మీరు పాల్గొనవచ్చు. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారు, మాకు ఆఫ్లైన్ విధానం ద్వారా అభిషేకము టికెట్లు దొరుకుతాయా అని. సో నేను మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఆఫ్లైన్ విధానం ద్వారా మీకు కేవలము అష్టాదల పాద పద్మారాధన, తిరుప్పావడ, పూర్ణాభిషేకము ఇటువంటి సేవలు మాత్రమే ఉంటాయి. సో ఇవి కూడా అందుబాటులో ఉండగలిగితేనే వాళ్ళు ఇస్తారు. మేల్చాట్ వస్త్రం ఇవి కొన్ని సేవలు మాత్రమే ఉంటాయి, అన్ని సేవలు ఉండవు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలగాలి. ఇవి కూడా టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేయాలి అనుకుంటేనే చేస్తారు, లేకపోతే చెయ్యరు. సో మీరు ఏదైనా కానీ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ అండి. పైన ఉన్నవైతే ఎక్కువ శాతం టికెట్లు దొరుకుతాయి కాబట్టి మీరు ఒక్కరోజు ముందు సిఆర్ఓ ఆఫీస్లో దయచేసి ప్రయత్నించండి. ఇవి మీకు నేను ఉన్న ప్రతి అవకాశం కూడా వెల్లడించడానికి నా వంతు ప్రయత్నం అయితే నేను చేయడం జరిగింది. అలాగే మీకు ఇవాళ నిన్న స్వామివారికి దర్శనానికి ఎంత సమయం పట్టిందో నేను ఒకసారి వెల్లడిస్తాను చూడండి. ప్రస్తుతానికైతే స్వామివారి భక్తుల రద్దీ అనేది యథావిధిగా కొనసాగుతుందండి. ఈరోజు ఎవరైతే 300, 500 రూపాయల టికెట్ కలిగి ఉంటారో వాళ్ళకి దర్శనం 3 గంటల లోపలే అయిపోతుంది. అలాగే ప్రస్తుతము సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న వాళ్ళకి 5 గంటల సమయం పడుతుంది. ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా కొండపైన ఉన్న డైరెక్ట్ క్యూ లైన్లో జాయిన్ అయితే మీకు 10 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. ఇక నిన్నటి రోజు స్వామివారిని 60,958 మంది దర్శనం చేసుకున్నారు. తలనీలాలు 31,245 మంది ఇచ్చడం జరిగింది. 3.41 స్వామివారి హుండీ కానుకలండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలగాలి. అలాగే కొండపైన ప్రస్తుతం అయితే మీ అందరికీ తెలుసు, నేను నిన్నటి వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎలక్షన్ కోడ్ జరుగుతోంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కొండపైన కూడా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ రికమెండేషన్ లెటర్లు తీసుకోరు కాబట్టి ఎవరైనా కానీ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్కి 10,000 రూపాయలు డొనేషన్ పే చేసి ఎక్స్ట్రా 500 రూపాయల టికెట్ తీసుకుంటే బ్రేక్ దర్శనం టికెట్లు కల్పిస్తున్నారు. ఇవి ఎవరైనా తిరుపతి రావచ్చు, ఎంతమందికైనా టీటీడీ యాజమాన్యం వారు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. సో ఇది భక్తులకు ఉన్న ఒక మంచి అవకాశం అన్నమాట. అలాగే ఎక్కువ మంది నన్ను ఏప్రిల్, మే, జూన్కి
దర్శనం టికెట్లు మళ్ళీ విడుదల చేస్తారా, అధిక కోటాలో ఏమైనా 300 రూపాయల దర్శనం టికెట్లు విడుదల చేస్తారా అని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచన అయితే టీటీడీ యాజమాన్యం వారికి అయితే మనకి ముందుకైతే ఇప్పటి వరకు తీసుకొని రాలేదు. ఒకవేళ అటువంటిది ఏదైనా అవకాశం ఉండి వారు కనుక అడిషనల్ కోటా రిలీజ్ చేస్తామని ప్రెస్ రిలీజ్ కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా నేను మీ అందరికీ కూడా ఆ అప్డేట్ రాగానే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల అప్డేట్స్. అలాగే జూలై నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఈ నెల ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మీకు అంటే రాబోయే 2 రోజుల్లో ఏప్రిల్ వస్తుంది కదండి, ఏప్రిల్ 14వ తారీఖు నుంచి విడుదల చేస్తారు. విడుదల చేయగానే నేను ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.